కంటిన్యూషన్ అండి. ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ విధంగా ఏంటిదంటే దేవుని యొక్క ఆ వాక్కు అంటే దేవుని వాక్యమై ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండెను. ఆయన శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చినాడు. ఎందుకు అనంటే అక్కడ ఆ వాక్కును జయించడానికి అంటే వాక్కుతో చేయబడిన దాన్ని జయించటానికి ఈ వాక్కు మరి భూలోకాన్ని కూడా జయించడానికి అంటే సమాధానపరచటానికి పరలోకంలో ఆ వాక్కుతో చేయబడినటువంటి ఆ లూసిఫరు చేస్తున్న గడిబిని సమాధానపరచటానికి మరలా భూలోకంలో మరి ఆమ్, అంటే ఆది మానవుడు అంటే అవ్వ ఆదాము ఇద్దరు కూడా పండు తిని ఇక్కడ సమాధానము కోల్పోగొట్టింది. అయితే శరీరాన్ని ధరించండి భూలోకానికి వచ్చి శరీరాన్ని ధరించి అంటే ఈ పాప శరీరం మహిమ పోయినటువంటి శరీరం మహిమ విడిచి వచ్చి ఇక్కడ సమాధానము దయచేయటానికి పరలోకంలో వాక్కు చేత సమాధానపరచటానికి ఆ వాక్కు భూలోకంలో ఆ వాక్కు దిగి మరి భూలోకాన్ని సమాధానపరచటానికి భూమిలో ఉన్నటువంటి మహిమలేని శరీరాన్ని ధరించింది. మనం చూద్దామా 10వ వచనము ప్రకటన 12:10 వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని అని యోహాను చెప్తున్నాడు. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అధికారము దానికి ఏమి లేకుండా చేసి నిర్వీర్యం చేసేసినాడు. పరలోకంలో అది ఏమి దాని యొక్క మాటలు దాని వాక్కు కానీ దాని అధికారం కానీ దాని ఏది పరలోకంలో లేకుండా దానికి అక్కడ పరలోకంలో సమాధానపరిచినాడు. ఆ వాక్యము ఈ వాక్కు వచ్చి ఆ వాక్కును ఏం చేసేసింది? నిర్వీర్యం, దానికి ఎటువంటి అధికారము లేకుండా చేసేసింది. మరలా మరి భూలోకము ఆ యొక్క మహిమలేని శరీరం మహిమంతా అక్కడ పెట్టేసి మహిమలేని శరీరం చేసి అయి బలియాగమై ఎప్పుడైతే బలియాగమై తిరిగి లేచినాడో అప్పుడు మొత్తము రాజ్యము దేవుంది అయిపోయింది. ఇప్పుడు అధికారం ఎవరిదై ఉన్నది? ఆయన క్రీస్తుదాయను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సిలువలో మరణించి అక్కడ పరలోకంలో